ఆర్సీఎం ఎయిడెడ్ విద్యాసంస్థలో ఉపాధ్యాయ నియామకాలు జరిగిన అక్రమాలపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ, ఏఐఎస్బీ మరియు పీఎస్యూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ ఆరోపణలకు నిరసనగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అక్రమ నియామకాలు 2024-25 విద్యా సంవత్సరంలో ఆర్సీఎం ఎయిడెడ్ మేనేజ్మెంట్ నిర్వహించిన 24 ఉపాధ్యాయ నియామకాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు, జీవోలు, హైకోర్టు ఆదేశాలను పూర్తిగా ఉల్లంఘించారని ఆరోపించారు. విద్యార్థులు లేని లేదా మూసివేసిన పాఠశాలలకు పోస్టులు కేటాయించడం, రోస్టర్ పాయింట్లను తారుమారు చేయడం, తప్పుడు ధృవపత్రాల ఆధారంగా ఎంపికలు చేయడం వంటి అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. నిందితులైన ఆర్సీఎం మేనేజ్మెంట్ సభ్యులు, డయాసిస్ అధికారులు, దళారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చుకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విద్యాశాఖలో అవినీతి జరుగుతుంది. విద్యార్థుల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఓ పక్క జిల్లా విద్యాశాఖ మొన్నటికి వచ్చినటువంటి జిల్లా విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ కూడా చింతకమ్మదినే పర్యటనలో రావడం జరిగింది. అక్కడ విద్యార్థుల శ్రేయస్సు కోసం కిచెన్లో అవన్నీ తయారు చేసి విద్యార్థుల సౌకర్యాల కోసం కల్పిస్తుంది. కానీ ఇక్కడ ఉండే ఈ ఉమ్మడి జిల్లా కడపలో ఉండే విద్యాశాఖ అధికారులు ఆర్జేడీ శ్యామలు వదులుకొని అన్నమయ్య జిల్లా సుబ్రహ్మణ్యం వరకు అత్యంత అవినీతికి ఇప్పుడే రీసెంట్ గా ఒక నెల జాయిన్ అయినటువంటి ఏడీ కూడా ఎయిడెడ్ పాఠశాల యాజమాన్యాలతో కుమ్మక్కైనారు. ఎవరో మల్లికార్జున రెడ్డి అంట ఇక్కడ పనిచేసే మల్లికార్జున రెడ్డి నుంచి బ్రహ్మానంద రెడ్డి వరకు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ తెలిసినా కానీ డిఈఓ శంసుద్దీన్ నిద్దర్మస్లో ఉన్న డిఈఓ ఇప్పుడైనా బయటికి వచ్చి ఈ క్యాన్సర్ చెట్టూరి, సమ్ముటూరి సురేష్, ప్రభుత్వ లెక్చరర్ అయినటువంటి బాలరాజు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయినటువంటి సంబటూరు రవీంద్రరావు బాబుపై క్రిమినల్ కేసుకు ఎందుకు డిఈఓ శంసుద్దీన్ కానీ ఆర్జేడీ నిద్దర్మత్తులో ఉన్న ఆర్జేడీ శ్యామల్ కానీ ఎందుకు చర్య తీసుకోలేదనేది మేము పీడీఎస్యూగా, ఏఎస్పీగా, పిఎస్యూగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోతే మరిన్ని ఉద్యమాలు అవసరమైతే నిరాహార దీక్షలు కూడా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గారు వెంటనే విచారణ జరగకపోతే మరిన్ని ఉద్యమాలు 20 విద్యార్థి యువజన ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమానికి సహస్తం అవుతామని తెలియజేశారు. ఇప్పుడున్నటువంటి కొమ్మలపాటి సుబ్బరాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఏఎస్బీ జిల్లా కార్యదర్శి అయినటువంటి సగిలి రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అరెస్ట్ చేయాలి జాన్సన్ చిట్టూర్ని, అరెస్ట్ చేయాలి సంబటూరు సురేష్ ను, అరెస్ట్ చేయాలి డిప్యూటీ డిఓ రాజగోపాల్ రెడ్డిని, అరెస్ట్ చేయాలి ఏడీ మునీర్ బాషాను, అరెస్ట్ చేయాలి ఉపాధ్యాయులు తప్పుడుతో పట్టించినటువంటి జాన్సన్ చిట్టూర్ని, ఎయిడెడ్ పాఠశాలకు గమ్ముడు పోయిన డిప్యూటీ డిఓ, ఎయిడెడ్ పాఠశాలకు గమ్ముడు పోయిన డిఓ, ఎయిడెడ్ పాఠశాలకు గమ్ముడు పోయిన ఆర్జేడీ, డౌన్ డౌన్ విద్యాశాఖ అధికారులు, డౌన్ డౌన్ విద్యాశాఖ అధికారులు. డిఈఓ శంసుద్దీన్, డిప్యూటీ డిఈఓ రాజగోపాల్ రెడ్డి, డిప్యూటీ డిఈఓ రాజగోపాల్ రెడ్డి, డిప్యూటీ డిఈఓ రాజగోపాల్ రెడ్డి, డిఈఓ శంసుద్దీన్, డిఈఓ శంసుద్దీన్. 2023-24 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని రోమన్ క్యాథలిక్ మిషనరీ ఆర్సీఎం వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిడెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ అంతా అక్రమాలకు, ఈ రోజు జిల్లా విద్యాశాఖ అధికారులకు లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు కూడగట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎయిడెడ్ పోస్టుల భర్తీ వ్యవహారంలో మొత్తం అంతా జిల్లా విద్యాశాఖ అధికార కార్యాలయం మరియు ఆర్జేడీ కార్యాలయంగా వేదికగా అక్రమాలకు అవినీతి పాల్పడ్డారు. ఈరోజు డిప్యూటీ ఈఓ గారు ఈరోజు 5 మ్యాన్ కమిషన్ చైర్మన్ గా ఉంటూ ఈరోజు ఒక స్కూల్లో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు మరొక స్కూల్లో పనిచేస్తా ఉన్నారు. రోస్టర్ పాయింట్ విధానాన్ని ఎక్కడ కూడా పాటించలేదు. వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిగా డబ్బులు తీసుకొని వారికి ఎక్కడ కావాలంటే అక్కడ పోస్టింగ్ తీసుకొని ఈరోజు ఆర్సీఎం వ్యవస్థను గప్పు పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళ ముందే కనబడతా ఉంది. మరి డిప్యూటీ వాళ్ళని సస్పెండ్ చేయాలి, ఆయన అవినీతిపై విచారణ జరపాలని ఆర్జేడీలకు కానీ, కలెక్టర్ గారికి కానీ, డిఓ గారు కానీ అనేక సార్లు ఫిర్యాదు చేశాం. కానీ వాళ్ళకి ఎవరికి ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళందరికీ కావాల్సినటువంటి మూటలు అందాయి, వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. మీరు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చుకోండి, మేము సైలెంట్ గా ఉంటామని ఒక ధోరణిలో మాత్రం ఈ రోజు జిల్లా విద్యాశాఖ కార్యాలయం కానీ, ఆర్జేడీ గారి కార్యాలయం కానీ కనబడతా ఉంది. ఖచ్చితంగా ఎవరైతే
ఈ ఆర్సీఎం పోస్టుల భర్తీ వ్యవహారంలో అవినీతికి పాల్పడినటువంటి డిప్యూటీ రాజగోపాల్ రెడ్డి కానీ, అదేవిధంగా మాజీ విద్యాశాఖ అధికారులు మీనాక్షి గారు కానీ, అనురాధ గారు కానీ, అదేవిధంగా ఆర్జేడీలు రాఘవరెడ్డి, అదేవిధంగా శ్యాముల్ గారు వెంటనే చర్యలు తీసుకోకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అక్రమాలపై విచారణ వేగవంతం చేయాలి. విచారణ తప్పుదో పట్టిస్తున్న విద్యాశాఖ అధికారులు, డౌన్ విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వాన్ని మోసం చేస్తూ 7 పాఠశాలలకు అమ్ముడుపోయిన విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వాన్ని మోసం చేస్తూ 7 పాఠశాలకు అమ్ముడుపోయిన విద్యాశాఖ అధికారులు, ఎయిడెడ్ పోస్టుల దగ్గర కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడ్డ డిప్యూటీ డిఈఓ రాజగోపాల్ రెడ్డి, కోట్లాది రూపాయలకు అక్రమాలకు పాల్పడ్డ డిప్యూటీ డిఈఓ రాజగోపాల్ రెడ్డి, ఎయిడెడ్ పోస్టులకు ఒత్తాసు పలుకుతున్న డిఈఓ శంసుద్దీన్, ఎయిడెడ్ పోస్టులకు ఒత్తాసు పలుకుతున్న డిఈఓ శంసుద్దీన్. అవినీతిపై జరపాలి. ఆర్సీఎం ఎయిడెడ్ పోస్టుల అవినీతిపై, ఆర్సీఎం ఎయిడెడ్ పోస్టుల అవినీతికి పాల్పడిన డిప్యూటీ డిఓ ఆర్జేడీలపై వెంటనే డిప్యూటీ డిఓ ఆర్జేడీలపై వెంటనే జరపాలి. డిప్యూటీ డిఓ ఆర్జేడీలపై వెంటనే లక్షలాది రూపాయలకి అమ్ముడుపోయిన డిప్యూటీ డిఓ ఆర్జేడీలపై వెంటనే లక్షలాది రూపాయలకి అమ్ముడుపోయిన డిప్యూటీ డిఓ ఆర్జేడీలపై వెంటనే ఆర్సీఎం పోస్టులకు అమ్ముడుపోయిన విద్యాశాఖ అధికారులు, ఆర్సీఎం ఎయిడెడ్ పోస్టులకు లక్షలాది రూపాయలు అమ్ముడుపోయిన ఆర్జేడీ డిప్యూటీ డిఈఓలపై వెంటనే, ఆర్జేడీ డిప్యూటీ డిఈఓలపై వెంటనే, డిఈఓ రాజగోపాల్ రెడ్డిపై, డిఈఓ రాజగోపాల్ రెడ్డిపై, డిఈఓ శంసుద్దీన్పై పలుకుతున్న డిఈఓ శంసుద్దీన్. భర్తీకి సంబంధించి లేని విద్యార్థులను ఉన్నట్లు చూపి గతంలో డిఈఓ అనురాధ రాఘవరెడ్డి గారు ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగింది. ఏదైతే రోస్టర్ను పాటించాలో ఆ రోస్టర్ ప్రకారము కాకుండా 14 మంది ఉపాధ్యాయులను ఇర్రెగ్యులర్ అపాయింట్మెంట్స్ అంటే డిఈఓ గారు లేకపోతే ఆర్జేడీ గారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ పక్కన పెట్టి 7 పాఠశాల చైర్మన్ అయినటువంటి జాన్సన్ చెట్టూరి గారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ కాపీతో కడప జిల్లాలో కడప, బద్వేల్, కోరమావిల, కల్స్పాడు, మైదుకూరు, రామాపురం సంబంధించినటువంటి ఎంఈఓలు అమ్మడబోయే జాయినింగ్ ఆర్డర్స్ తప్పు ఉన్నా కూడా ఖచ్చితంగా ఉన్నాయని చెప్పి 14 మంది ఉపాధ్యాయులకు జీతాలు చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ విషయాలన్నింటిపైన గత నెల 25వ తారీఖున డిఈఓ శంసుద్దీన్ సార్ గారిని కలవడం జరిగింది. ఇది చాలా సీరియస్ అయినటువంటి విషయం, ఇది బయటికి రాకూడదు, మీ దగ్గర పెట్టుకోండి. ఏడి కృష్ణా సార్ గారు లీవ్లో ఉన్నారు, ఆయన వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పి సైలెంట్ గా చెప్పడం జరిగింది. ఇది సైలెంట్ గా చెప్పేటువంటి విషయం కాదు, మీ పాత్ర కూడా దీంట్లో ఉంది అని చెప్పి ఈయన ద్వారా పని జరగదని చెప్పి జాయింట్ కలెక్టర్ను కలవడం జరిగింది, ఆర్జేడీ ఆఫీస్ దగ్గర కలవడం జరిగింది, కలెక్టర్ను కూడా కలవడం జరిగింది. అదే విధంగా 20 విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు అందరూ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రాలు ఎక్కడున్నాయో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. 3 అధికారులను త్రిమెంట్ కమిటీ వేశామని చెప్పారు. 14 మంది ఉపాధ్యాయులు తప్పుడు పద్ధతిలో ఉపాధ్యాయులుగా వృత్తి చేస్తా ఉన్నారు, వీటిపైన వివరణ చేయండి అని చెప్పి పేర్లు, ప్లేస్లు, వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో, వాళ్ళు ఎక్కడ రోస్టర్లో తప్పు చేశారన్నటువంటి అంశాలన్నిటిపైన సమగ్ర సమాచారం 20 పేజీల ఫైలు డిఓ ఆఫీసులో ఇవ్వడం జరిగింది. ఇంకా విచారణ చేయడానికి 20 రోజుల సమయం ఎందుకు పట్టిందని చెప్పి ఈ మొద్దు నిద్రలో ఉన్నటువంటి డిఓ గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎప్పుడు మేము ఏదైనా సమస్య తీసుకెళ్లి వెళ్ళినా 20 మంది ఉన్నా 30 మంది ఉన్నా కూడా రండి అని చెప్పి ఆప్యాయతగా పలకరిస్తే ఇక్కడ ఆఫీసులో డిఓ గారికి విద్యార్థి సంఘ నాయకులకు చాలా సంబంధాలు ఉన్నాయటువంటి పద్ధతిలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏమీ లేదు, కమలాసన్ మాదిరి ఒక యాక్షన్ చేస్తూ మీ సమస్య ఏదున్నా కూడా వెంటనే పరిష్కారం చేస్తామని చెప్తున్నాడు తప్పితే మేము ఇచ్చేటువంటి సమస్యలన్నీ చెత్తబుట్టలో వేస్తా ఉన్నారు. ఈయన గత ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో 20 కంప్లైంట్స్ ఇచ్చాం, ఏ ఒక్కడైనా పరిష్కారం చేసామని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇట్లాంటి నీతి వినయంగా మాట్లాడడం వల్ల మేము నీకేం లొంగము, లేకపోతే నిన్ను మంచి అనుకోము. పద్ధతి ప్రకారము
జీవో ప్రకారము నీ రూల్స్ ప్రకారం నీకు ఏదైతే పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ ఉపయోగించి విద్యాశాఖలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను ప్రక్షాళన చేయాలని చెప్పి నేను కోరుకుంటూ తక్షణమే 2-3 రోజులలో ఈ అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి జాన్సన్ చెట్టూరి, సంబటూరు సురేష్, లెక్చరర్ బాలరాజు, అదేవిధంగా సంబటూరు రాజా ఉపాధ్యాయులు అయినటువంటి వాళ్ళపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలా. ఎయిడెడ్ పాఠశాలకు అమ్మడపోయి వాళ్ళు ఇచ్చేటువంటి చిల్లర కకృతపడి 5 మంది ఎంఈఓలు తప్పుడు పద్ధతిలో జీతాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళపైన కూడా కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి విచారణ వేగవంతం చేసి ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే కనుక ఎవరైతే బాధితులు ఉన్నారో విద్యాశాఖ అధికారులు వాళ్ళందరి దిష్టిబొమ్మలు తగలబెడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థి సంఘ నాయకులు ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం.